పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మినీ మేడార సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు పూర్తి అయింది. 44 హుండీలలో 31,26,324 రూపాయల ఆదాయం వచ్చింది. వేలం ద్వారా 19,89,000, టికెట్ల ద్వారా 6,59,560 రూపాయలు వచ్చాయి. మొత్తం ఆదాయం 57,74,884 రూపాయలు వచ్చాయి. బంగారం 2 గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి 798 గ్రాములు వచ్చింది. గత జాతర కంటే 8,86,195 రూపాయలు ఎక్కువ ఆదాయం వచ్చిందన్నారు ఆలయ ఈవో కాంతారెడ్డి. సారలమ్మ గుడి ఆవరణలో హుండీల లెక్కింపు జరిగింది. ఈరోజు అమ్మవారి వాళ్ళ హుండీ లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. మనకు హుండీ ద్వారా 31,26,324 రూపాయలు రావడం జరిగింది. అలాగే వేలంల ద్వారా 19,89,000, టికెట్స్ ద్వారా 6,59,560 రూపాయలు, మొత్తం 57,74,884 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే 8,86,615 రూపాయలు అదనంగా ఈ సంవత్సరం మనకు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయంతో పాటు ఇంకా మనకు 2 గ్రాముల 900 మిల్లీల మిశ్రమ బంగారం, అలాగే మిశ్రమ వెండి 798 గ్రాముల మిశ్రమ వెండి కూడా రావడం జరిగింది. ఈ జాతర నిర్వహణలో ప్రతి ఒక్క శాఖ సిబ్బంది మనకు నిర్వర్తించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారు అయితే, మున్సిపల్ శాఖ వారు కానీ, రెవెన్యూ వారు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మన శాసనసభ్యుల సూచనల మేరకు అత్యంత వైభవంగా ఈ జాతర నిర్వహించుకోవడం జరిగింది. దీని జాతరలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు అంటే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ, వివిధ జిల్లాల నుంచి కూడా మేడారం పోయిన వచ్చిన సుమారు 7 నుంచి 8 లక్షల మంది వచ్చినారని అంచనా వేసుకున్నాం. అందులో 3 లక్షల వరకు మేడారం వెళ్ళినా కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చి అమ్మవారిని మళ్ళీ దర్శించుకున్నాం. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ జాతరకు సహకరించిన అన్ని శాఖల శక్తికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. మరియు స్థానిక శాసనసభ్యులు గారికి కూడా ఈ జాతర ఏర్పాట్లలో ముందుండి ప్రతి సహకరించినందుకు వారికి కూడా మా కమిటీ తరఫున